శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అత్యాధునిక వసతులతో నూతనంగా నిర్మించిన 2-టౌన్ పోలీస్ స్టేషన్ భవనాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి ఈ నూతన భవనాన్ని ఆమె ప్రజలకు పోలీస్ శాఖకు అంకితం చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన హోంమంత్రి వంగలపూడి అనితకు మరియు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు, శ్రీకాళహస్తి డీఎస్పీ, 2-టౌన్ సిఐ మరియు పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాలకుల నిర్లక్ష్యం, కూటమి ప్రభుత్వ చొరవ. ఈ 2-టౌన్ పోలీస్ స్టేషన్ భవన ప్రక్రియ 2008లోనే ప్రారంభమైంది. అనంతరం 2018లో శంకుస్థాపన జరిగింది. కానీ గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల పనులు నత్తనడకన సాగాయి. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక శ్రద్ధతో ఈ పనులు శరవేగంగా పూర్తి చేశాం. అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 2,75,00,000 భారీ వ్యయంతో 10,130 చదరపు అడుగుల విస్తీర్ణంలో అన్ని రకాల అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలతో ఈ పోలీస్ స్టేషన్ ను నిర్మించనున్నట్లు హోంమంత్రి తెలిపారు. మహిళల రక్షణకు పెద్దపీట. ఈ నూతన పోలీస్ స్టేషన్ భవనంలో బాధితులైన మహిళల సమస్యలను ప్రశాంత వాతావరణంలో విని పరిష్కరించేందుకు వీలుగా ప్రత్యేకంగా ఉమెన్ కౌన్సిలింగ్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. Bring on, hot, observation day, other height. Hot, hold, just. Take, 20 colors out, visual, yeah. Samsho. Logo dina kutka swatantra logo. Sir. అప్పుడు వరకు కేసు వచ్చింది, ఇప్పుడు పేరు వచ్చింది. కాదు, ఇన్ని రోజుల స్టేషన్లో కేసులు ఉన్నాయి, ఇప్పుడు పేర్లు వస్తాయి. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ లేడీస్ దాదాపు 50 మంది బయట ఉన్నారు. లేడీస్ Stop. On the back.
సారీ బాస్ అసలు మనం వదిలేసరి మాట్లాడబ్బా మొబైల్ డౌన్ అందరి కోసం లైట్ సార్ తీసుకోండి అందరూ పోలీసు వాళ్ళు జరుగుతుందా ఒకటే కదా నర్సీపట్నం అక్కడ చేస్తుంది అలాగే 10,300 స్క్వేర్ ఫీట్ మేడం 10,300 స్క్వేర్ ఫీట్ మేడం ఈ పైన షీట్ కూడా గ్రీన్ కలర్ షీట్ వేసారా? అవును మేడం ఫర్నిచర్ మీరు ఈ రోజు కాళహస్తి టూ టౌన్ పోలీస్ స్టేషన్ బిల్డింగ్ కి ఈ రోజు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఈ టూ టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవనానికి కార్యక్రమానికి ఓపెనింగ్ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అనగాని సత్యప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున స్వాగతం కూడా పలుకుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి ఈ నూతన భవన ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టిన గౌరవ సోదరుడు సుధీర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మా ఎస్పీ గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి వీరందరికీ కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేయాలి, కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే 2008లో ఈ స్టేషన్ స్టార్ట్ అయింది. తర్వాత 2018లో ఈ బిల్డింగ్ కి శంకుస్థాపన జరిగింది. నేను ఇది 2018లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇనాగ్రేట్ చేసుకుంటున్న పోలీస్ స్టేషన్స్ లో నాకు తెలిసి స్టేట్ లెవెల్ అది 5దో 6దో. ఎందుకంటే ఏదో అంటారు కదా, తిన్న ప్రతి ఒక్క దాని మెతుకు మీద మన పేరు రాసి పెట్టి ఉంటుందని. 2018లో శంకుస్థాపన జరిగిన లాస్ట్ 5 సంవత్సరాలు దీనికి ఒక ఇటుక ముక్క కూడా వేయకపోవడం వల్ల మళ్ళా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీటిని పూర్తి చేసుకొని ఈ రోజు మేము ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. ఈ రోజు శ్రీకాళహస్తిలో పోలీస్ స్టేషన్ ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ రోజు ఈ బిల్డింగ్ కూడా సుమారుగా 2,75,00,000 రూపాయలు పెట్టి దగ్గర 10,000 SFTతో ఒక మంచి భవనాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. సపరేట్ గా SHO రూమ్ దగ్గర నుంచి ఉమెన్ కౌన్సిలింగ్ రూమ్ వరకు ప్రతి ఒక్కటి కూడా సపరేట్ గా పెట్టి అధునాతన వసతులతో కూడిన పోలీస్ స్టేషన్ కూడా ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. ముఖ్యంగా శ్రీకాళహస్తి మీ అందరికీ తెలుసు, ఈశ్వరుడు ఈరోజు కాశీ విశ్వేశ్వరుడు, అదేవిధంగా కాళహస్తి అనేసరికి మన అందరికీ తెలుసు. ఈ రోజు ఇక్కడికి సుమారుగా దగ్గర 40,000 మంది రోజుకి కూడా భక్తులు వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇవ్వడంతో పాటు వాళ్ళ భద్రతను కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ లోకల్లో ఉన్న CCTV కెమెరాస్ పర్యవేక్షణ కానీ, టెంపుల్లో ఉన్న CCTV కెమెరాల పర్యవేక్షణ కూడా ఈరోజు పోలీస్ సిబ్బంది అంతా కూడా దగ్గరుండి చూసుకొని ఎటువంటి ఉత్సవాల టైంలోని కూడా శివరాత్రి లాంటి పర్వదినాల టైంలో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నారు. ప్రజలు సహకరించిన ప్రజలందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చెప్పండి.
చాలా సంతోషం. ఈరోజు దక్షిణ కాశీగా పేరున్నటువంటి శ్రీకాళహస్తిలో అద్భుతమైన కార్యక్రమం. పబ్లిక్ కి గ్రీవెన్స్ మంచిగా అందే విధంగా ఒక మంచి రిసెప్షన్, మంచి వాతావరణం క్రియేట్ చేస్తూ ఒక మంచి పొజిషన్. ఏదైతే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక మంచి ఆలోచనలో రాష్ట్రంలో అన్ని ఆఫీస్ బిల్డింగ్స్ కూడా మంచి కట్టాలన్న లక్ష్యంతో ఆ తరుణంలో స్టార్ట్ చేసేటువంటి గత పాలకులు ఇవన్నీ కూడా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు మంచి పేరు వస్తాయనేసి కంటిన్యూటీ గవర్నమెంట్ ని ఎలాగైతే అన్నా క్యాంటీన్ ఆపేశారో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆపేయడం మనకు తెలిసిందే. మరి ఈ రోజున స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ గారికి ఒక చొరవతో, అలాగే ఎస్పీ గారు వచ్చిన తర్వాత తిరుపతిలో ప్రతి ఒక్క బిల్డింగ్ కూడా అద్భుతంగా ఉండాలని చెప్పేసి 2 నెలల ముందు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతి మీద డిపి ఓపెన్ చేయడం, మరి ఈరోజు స్వతహా మా హోంమంత్రి గారు డైనమిక్ గా రాష్ట్రం అంతటా కూడా లా అండ్ ఆర్డర్ ని పరిరక్షించుకుంటూ కాపాడుకుంటూ, అలాగే ఎలా అయితే గంజాయి డ్రగ్స్ అన్ని కూడా నియంత్రణలో కీలకంగా టీంతో ఉన్నారు అనిత గారు, వారు కలెక్టర్ గారు అందరూ కూడా ఒక మంచి కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చెప్పినట్టుగా 40 నుంచి 50 వేల మంది మనకి పిలిపిన్స్ వస్తూ ఉన్నారు. స్థానిక సమస్యలతో పాటు పిలిపిన్స్ కూడా చాలా సమస్యలు ఉంటాయి కాబట్టి వాటిని సత్వరంగా సాల్వ్ చేసే విధంగా ఇలాంటి మంచి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తే వారికి కూడా బాగుంటుంది చెప్పే లక్ష్యంతో రాష్ట్రమంతా కూడా కార్యక్రమం చేస్తున్నాం. చాలా సంతోషం. 2,75,00,000 రూపాయలతో ఈరోజు పూర్తి చేసుకోవడం, అలాగే ఒక మంచి మెసేజ్ కూడా రాష్ట్రం అంతటా. ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ఐదో బిల్డింగ్ ఇది. మేము ఆర్టీఓ బిల్డింగ్ కూడా ఇలాంటి 7 సంవత్సరాల తర్వాత మేము ఓపెన్ చేసిన కూడా మేము చూస్తూ ఉన్నాం. నిజంగా కొన్ని ఇంటుంటే హాస్యాస్పదంగా ఉంది. 1924 పరిపాలకులు కంటిన్యూ గవర్నెన్స్ ని తుంగలతో ప్రజలకి ఎక్కడైతే మేలు చేయాలో అదన్నీ ఆలోచించకుండా కేవలం వాళ్ళ లబ్ధి కోసం, ముఖ్యంగా తిరుపతిలో మనం చూస్తూ ఉంటే రోజు మనకి ఎవ్రీ అదర్ డే మనకు ల్యాండ్ ఆర్డర్ వాళ్ళు కేవలం వారు చేసిన అరాచకాలు, వారు చేసినటువంటి కబ్జాకోర్లు అలాంటి దాని మూలంగానే మనకు వస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఏదైతే ఎప్పుడైతే సోదరులు అడిగారో పొదుపు గురించి,